హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈ వీడియోలో నేను టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ పాయింట్ టేబుల్ గురించి చెప్పబోతున్నాను. సీజన్లో ఏ టీంలు ఏ పొజిషన్లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, నిన్న సండే కదా, 2 మ్యాచ్లు జరిగినాయి ఐపీఎల్లో. ఫస్ట్ మ్యాచ్ వచ్చి ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది మ్యాచ్ నెంబర్ 20. ఇది లైవ్ ఫ్రమ్ ముంబైలో జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 234 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ యొక్క హైలైట్ ఏంటంటే షెపార్డ్, ముంబై బ్యాట్స్మెన్ షెపార్డ్ 20 ఓవర్లో 32 రన్స్ కొట్టిండు. అదే హైలైట్ మ్యాచ్కి. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 20 ఓవర్స్లో 235 పరుగులు చేయాలి. అందుకు రిప్లై గాను ఢిల్లీ క్యాపిటల్స్ 205 పరుగులకి 8 వికెట్ కోల్పోయింది 20 ఓవర్లో. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఢిల్లీ మీద గెలిచింది. మ్యాచ్ నెంబర్ 20 తర్వాత పాయింట్ టేబుల్ చూద్దాం ఒకసారి. మ్యాచ్ నెంబర్ 20 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది కదా. ఈ మ్యాచ్లో ముంబై గెలిచింది కదా. చూడండి, ముంబై యొక్క పొజిషన్ ఎక్కడ ఉందంటే 8th పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్ ఆడితే 3 ఓడిపోయి 1 గెలిచింది. ఎట్టకేలకు 1 మ్యాచ్ గెలిచింది ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయింది కాబట్టి ఢిల్లీ పొజిషన్ కూడా చూద్దాం పాయింట్ టేబుల్లో. ఢిల్లీ బాటమ్ 10లో ఉంది. ఢిల్లీ టోటల్గా 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ ఓడిపోయింది, 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఢిల్లీకి ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి. బాటమ్ 10లో ఉంది పొజిషన్ ఢిల్లీ ఈ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో. ఆదివారం ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ జరిగింది కదా. సెకండ్ మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఇది మ్యాచ్ నెంబర్ 21 లైవ్ ఫ్రమ్ లక్నోలో జరిగింది మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ నెంబర్ 21 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 120 ఓవర్లో 163 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 20 ఓవర్లో 164 రన్స్ వేయాలి. అందుకు రిప్లై గాను గుజరాత్ టైటాన్స్ 18.5 ఓవర్లో 130 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్ 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ మీద గెలిచింది. ఈ మ్యాచ్ నెంబర్ 21 తర్వాత ఐపీఎల్ పాయింట్ టేబుల్ చూద్దాం. ఏ టీం ఏ పొజిషన్లో ఉందో. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది కాబట్టి ఈ మ్యాచ్లో లక్నో గెలిచింది. ఈ మ్యాచ్లో పాయింట్ టేబుల్లో లక్నో 3rd ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్, మొత్తం లక్నో 4 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్కి 6 పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్ టేబుల్లో. ఫ్రెండ్స్, ఈరోజు మండే. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 22. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్ నెంబర్ 22. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ నెంబర్ 22లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్స్లో 137 రన్స్ వేసిండ్రు, 9 వికెట్స్ కోల్పోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ వచ్చి 20 ఓవర్స్లో 138 రన్స్. అందుకు రిప్లై గాను చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లోనే 141 రన్స్ వేసి ఈ మ్యాచ్లో 7 వికెట్స్ తేడాతో కేకేఆర్ మీద గెలిచింది ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ నెంబర్ 22. ఈ మ్యాచ్ అయిపోయింది కదా, చెన్నై గెలిచింది. తర్వాత పాయింట్ టేబుల్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 22లో చెన్నై గెలిచింది. చెన్నై యొక్క పొజిషన్ చూసుకుంటే పాయింట్ టేబుల్లో 4th పొజిషన్లో ఉంది. చెన్నై మొత్తం 5 మ్యాచెస్ ఆడితే 3 గెలిచి 2 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి చెన్నై అకౌంట్లో. మ్యాచ్ నెంబర్ 22లో ఓడిపోయిన కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ 2nd ప్లేస్లో ఉన్నారు. మొత్తం 4 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచ్ గెలిచి 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. కేకేఆర్కి 6 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది. టాప్ 1లో ఉంది పాయింట్ టేబుల్లో. రాజస్థాన్ అకౌంట్లో 8 పాయింట్స్ ఉన్నాయి. మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. ఈ పాయింట్ టేబుల్లో ఫస్ట్ 4 ప్లేస్ ఉన్న టీమ్స్కి మాత్రమే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.